భిన్నమైన వృత్తిని ఎంచుకుని తమకు తామే సాటని నిరూపించడానికి సిద్ధమవుతున్నారు తిరుపతి మహిళలు. స్వయం ఉపాధికి బాటలు వేసుకునేందుకు ఆటో స్టీరింగ్ పట్టుకుంటున్నారు. షీ ఆటో పేరుతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో డ్రైవింగ్ పాఠాలు నేర్చుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేస్తున్నారు. కుట్లు, అల్లికలు వంటి సంప్రదాయ వృత్తులే కాదు, కఠినతరమైన వృత్తుల్లోకి ప్రవేశించేందుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. భిన్న విభాగాల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మహిళల్లో వృత్తి నైపుణ్యం పెంచడం ద్వారా కుటుంబ వార్షిక ఆదాయం పెంచే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో భాగస్వాములవుతూ ముందుకు సాగుతున్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన పీపుల్స్ వెల్ఫేర్ సొసైటీ ఆటోలు నడపడంలో శిక్షణ ఇస్తోంది. తిరుపతి అన్నమయ్య కూడలి సమీపంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సున్న ఔత్సాహిక మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆటో డ్రైవింగ్ శిక్షణతో పాటు వృత్తిలో భాగంగా విపత్కర పరిస్థితులు ఎదురైతే ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా మెళకువలు నేర్పిస్తున్నారు. దీని పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మెప్మాలో షీ ఆటో శిక్షణ ఇస్తున్నారంటే తెలుసుకొని వచ్చాము. ఇప్పుడు ప్రతి చోట లేడీస్కి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతున్నాయి. మనకంటే ఒక కాళ్ళ మీద నిలబడాలి, మనకంటే ఒక సంపాదన ఉండాలి, వ్యక్తిగతంగా బాగా సంపాదించి ఒక కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అలాగే నేను కూడా షీ ఆటోస్ ద్వారా ఆటో నేర్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఉంటున్నాను. నేను నేర్చుకుని ఇంకా 10 మందికి ఉపాధి కల్పించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను మెప్మా సంస్థ ద్వారా ఈ శ్రీ ఆటో నేర్పించడం అనేది పెట్టారు సంఘాల తరఫున. బట్ బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పి చూడండి నేర్చుకుంటారన్నారు. దానికని మాకు తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి అందరం కలిసి నేర్చుకుంటున్నాము. కొన్ని కాలేజెస్కి పిల్లల్ని తీసుకెళ్లడము, టీచర్స్ని తీసుకెళ్లడము, లేదంటే ఆఫీస్ వాళ్ళని తీసుకెళ్లడము, ఇవన్నీ మనకు అప్పచెప్తానన్నారు. ఆటో డ్రైవింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాను. ఆటో డ్రైవింగ్ మహిళా డ్రైవర్ ద్వారా ఆటో నేర్పించి తర్వాత క్లాస్ రూమ్లో క్లాసులు చెప్పి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయించి వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఆటో లోన్ ద్వారా ఇప్పించి సగం పేమెంట్ వాళ్ళు పే చేసి సగం పేమెంట్ మేము చేస్తూ ఉన్నాము. మా ఇంటి ఆయన హ్యాండిక్యాప్, ఒక్క సంపాదన చాలదు కనుక ఆయన ఎక్కువ సంపాదన లేదు. మన ఇంట్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న పనులు మేము చేసుకున్నా కానీ దాంట్లో మనకు డబ్బులు అంతగా కనబడవు. అందుకని ఇది స్పెషల్గా తీస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు కనుక కనుక్కొని దీంట్లో చేరినాము. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లకు అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణా కార్యక్రమాలు చేపట్టింది. తిరుపతి ప్రముఖ పుణ్యక్షేత్ర నగరమైనందున అవసరాలకు అనుగుణంగా ఆటో డ్రైవింగ్ పై శిక్షణ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. వాహనం కొనడానికి అవసరమైన మొత్తాన్ని బ్యాంకు ద్వారా రుణం పొందేందుకు సహకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరుపతి ఎక్స్పెషలీ టూరిజం ప్లేస్, ఎక్కువగా మహిళలు సింగిల్గా కూడా వస్తూ ఉంటారు. నేషనల్ లెవెల్లో కూడా తిరుమల దర్శనం కోసం కానివ్వండి, పిలిగ్రిమ్ సిటీ కాబట్టి వస్తూ ఉంటారు. వాళ్ళకి మగవాళ్లతో అర్ధరాత్రి కానీ ఆటోలో వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో మహిళా డ్రైవర్లు ఉన్నటువంటి ఆటో డ్రైవింగ్ నేర్పించి ఆటోలు తిప్పినట్టయితే మహిళలందరికీ కూడా సౌకర్యంగా సులభంగాను ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ శిక్షణని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో ప్రస్తుతం 6 మాత్రమే పరిమితమైన మహిళా ఆటో డ్రైవర్ల సంఖ్య జనవరి నుంచి 100కు చేరనుంది.